హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టించే సందర్భంలోని ఇంటికి స్లాబ్కి సెంటరింగ్ పెడతారు కదా. ఆ సెంటరింగ్కి పెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సెంటరింగ్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే జాక్ సెంటరింగ్, రెండోది ఏంటంటే కర్రలతో డబ్బాతో పెడతారు. ఇదేంటంటే డబ్బా సెంటరింగ్ అంటారు. ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను ఫ్రెండ్స్. మీ ఇంటి కాలమ్స్ స్పాన్ అనేది 10 to 12 ఫీట్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు డబ్బా సెంటరింగ్ కర్రలతో పెట్టుకోవచ్చు. లేదు ఒకవేళ 15 to 20 ఫీట్ కానీ మీకు కాలమ్ టు కాలమ్ స్పాన్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే కంపల్సరీ జాక్ సెంటరింగ్ పెట్టించాల్సి ఉంటుంది. ఎందుకంటే జాక్ సెంటరింగ్ అనేది ఎక్కువ లోడ్ తీసుకుంటుంది. ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు మనం మామూలుగా డబ్బాతోటి కర్రల సెంటరింగ్ పెట్టారనుకోండి, ఏమవుతుందంటే ఒకవేళ కర్రలు కానీ ఏదైనా ఎక్కడన్నా పుచ్చి కానీ లేదంటే డ్యామేజ్ కానీ ఉంటే కనుక స్లాబ్ పైన వర్క్ చేసే సందర్భంలోని వర్కర్స్ చాలామంది ఉంటారు, అలాగే మిషన్స్ కూడా నడుస్తుంటాయి. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకు మీకు మీ ఇంటికి కాలం టు కాలం ఎంత స్పాన్ ఉందో దాన్ని బట్టి తక్కువ స్పాన్ ఉంటే కనుక మామూలు కర్రలతో డబ్బా సెంటరింగ్ పెట్టుకోవచ్చు. లేదు అనుకోండి, కంపల్సరీగా మీరు జాక్ సెంటరింగ్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే జాక్ సెంటరింగ్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డబ్బాతో కర్రల సెంటరింగ్ అనేది రెగ్యులర్గా అందరి దగ్గర దొరుకుతుంది కాబట్టి ఇది మీకు తక్కువ కాస్ట్ పడుతుంది. అలా అని కాస్ట్ ఒకటే చూడకూడదు. ఎందుకంటే సెంటరింగ్ పైన స్లాబ్ వేసే సందర్భంలో వర్కర్స్ ఎక్కువ మంది వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగింది అంటే దానికి కొంత బాధ్యత మీరు కూడా వహించాల్సి ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సెంటరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 మినిట్స్ వీడియోలోని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పడం సాధ్యపడదు. అందుకనే ఈసారి ప్రాక్టికల్గా ఒక వీడియో అనేది సెంటరింగ్ గురించి మీకు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.